హలో ఫ్రెండ్స్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా క్రాస్ అయితే మనం పైపింగ్ తీసుకోవాలా. క్రాస్ పీస్ తీసుకునేటప్పుడు మనం ఎంత క్రాస్ తీసుకుంటున్నామో ఏంటి అని చెక్ చేసుకోవాలా. ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టైలరింగ్ నేను చెప్పేది ఏమంటే, మనం ఏమైనా బిగినర్స్ ఏమైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంతా మనం పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఒక్కొక్క పాయింట్ పెద్ద పొరపాటు లాగా అయిపోతా ఉంటది, చిన్న తప్పు కూడా ఈ టైలరింగ్ వర్క్ లో. ఓకేనా, చూడండి. ఇప్పుడైతే నేను ఇలా క్రాస్ పీస్ తీసుకున్నాను కదా, నేను ఏ నెక్ కి వేస్తున్నాను ఈ క్రాస్ పీసెస్ చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే బ్యాక్ సైడ్ పలకమెడ అంటారు, ఫ్రంట్ అయితే రౌండ్ గా పెట్టేశాను. అలాంటి నెక్ ఎలా స్టిచ్చింగ్ హెమ్మింగ్ వేసుకోవాలా, హెమ్మింగ్ పట్టి లాగా అయితే నేను వేసేస్తున్నాను. అది ఎలా వేసుకోవాలా ఏంటి అని బిగినర్స్ కోసమేనండి ఈ వీడియో. చూస్తా ఉండండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఏంటి అని. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం క్రాస్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలా. అన్ని పీసెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. ఫినిషింగ్ మనం పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలాగే స్టిచ్చింగ్ చేస్తారండి. చూడండి నేనైతే ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాను, అందుకే మీకు అయితే ఒక చిన్న వీడియో ఒక ఐడియా లాగా పెట్టేశాను. ఓకేనా, చూస్తా ఉండండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చాలా టైప్స్ ఉంటాయి హెమ్మింగ్ లో. నేనైతే ఇలా ఈజీగా ఉంటదని షార్ట్ కట్ లో వేసేస్తాను. చూస్తా ఉండండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్స్ కి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మరన్ని వీడియోస్ వస్తా ఉంటాయి. మీరు కానీ లైక్ చేసి సబ్స్క్రైబర్ చేస్తే ఇలా అన్ని పీసెస్ అయితే మేము స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే చూడండి, అన్ని అంతా స్ట్రైట్ గా క్రాస్ గా ఉన్నాయి, చెక్ చేసుకోవాలా. ఇలా చెక్ చేసుకున్నాక ఇంకో పీస్ అయితే నాకు దగ్గర మిగిలిపోయింది, అవి కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఓకేనా, అంత స్టిచ్చింగ్ చేసుకున్నాక ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇదైతే కొంచెం దారము తీసేసాను. కంప్లీట్ గా అయిపోయాక ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ తీసుకోండి. ఈ బ్లౌజ్ తీసుకున్నాక ఈ రౌండ్ ఉంది కదా ఫ్రంట్ నెక్, ఆ సైడ్ నుంచి పెట్టుకుందాం. క్రాస్ అయితే ఫుల్ గా ఉంది. మనం ఎప్పుడు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏమంటే మనం నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్ ఇలా తప్పకుండా ఉండాలండి. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను ఎలా రౌండ్ తిప్పుతున్నాను. ఇలా కానీ మీరు వేసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే కంపల్సరీగా ఉంటది. ఓకేనా, ప్లీజ్ అండి మన ఛానల్స్ కి లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి మా ఛానల్స్ కి లైక్ చేసి సబ్స్క్రైబర్ కొట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి బిగినర్స్ అయినా మన క్లారిటీగా వీడియో అయితే పెడుతున్నాను, మీ వరకు వచ్చేస్తున్నాయి మన వీడియోస్. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇక్కడ పలక మెడకి ఏం చేయాలంటే ఇక్కడ కార్నర్ ఉందిగా, నేను ఎలా కార్నర్ లాగా ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసి కొంచెం మళ్ళీ ఈ సైడ్ నుంచి తిప్పండి. ఇలా తిప్పాక మళ్ళీ ఈ సైడ్ నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ వేయాలా. మళ్ళీ ఇక్కడ ఒక కార్నర్ లాగా వచ్చింది కదండి, ఆ సైడ్ కూడా ఒక్క చిల్ లాగా తీసుకొని ఒక కార్నర్ లాగా నోక్ లాగా రావాలా. అలాగాని వస్తే మనకు పలక మెడకి షేప్ వచ్చేస్తాయి. ఇలా వచ్చాక మళ్ళీ రౌండ్ గా నీట్ గా స్టిచ్చింగ్ వేసేయాలా ఫ్రెండ్స్. మీకు చాలా క్లారిటీగా అయితే నేను పెట్టాను. ఈ కాలంలో బిగినర్స్ కూడా యూట్యూబ్లలో చూసి నేర్చుకుంటున్నారు, అందుకేనండి భయం పట్టేది. మన ఛానల్స్ కి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇంకా మరన్ని వీడియోస్ చాలా వస్తుంటాయి ఫ్రెండ్స్, అవన్నీ మీకు ఉపయోగపడతా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా అంతా కట్ చేసి పెట్టుకోవాలా. ఇవంతా పెట్టుకున్నాక మనం ఎలా ఫోల్డ్ చేయాలా, దీని మీద ఒక స్టిచ్చింగ్ అయితే వేసిస్తాను నేను. ఇలా ఫోల్డ్ చేసేసి వేసుకుంటే మనం హెమ్మింగ్ కూడా చేసుకొని ఇంకా పర్ఫెక్ట్ గా నీ ఫినిషింగ్ వస్తుంది. ఇది ఎందుకు వేస్తున్నానంటే ఆల్మోస్ట్ ఈ సైడ్ ఇయరు, నేనైతే దీని మీద లేస్ వేయాలా ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసి ప్రెస్ లాగా చేసేస్తున్నాను. ఎందుకంటే ఇలా చేసేసాము కదా, ఇలా చేసేసాక దీని మీద అయితే స్టిచ్చింగ్ లేస్ వచ్చేస్తుంది, అందుకని ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫినిషింగ్ గా వచ్చేసిందో. లేస్ వేస్తే వేస్తాను, ఫుల్ వీడియో అయితే పెట్టడానికి అవ్వదు కదా ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మనకు షేప్స్ చూడండి, కార్నర్ ఎలా వచ్చాయి, ఇలా రావాలండి. ఇలా వస్తేనే పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.